Hello, my math ninjas. ఎలా ఉన్నారు అందరూ? So here we are with yet another ధమాకేదార్ సెషన్ అండ్ ఈ రోజు మనం చేసుకోబోయే చాలా క్రిస్ప్ సెషన్ అనమాట. ఎందుకంటే సర్కిల్స్ అన్న ఏదైతే చాప్టర్ ఉందో దాంట్లో ఎన్నో థియరమ్స్ ఉన్నాయి. సో ఈ రోజు నేను ఆల్ ఇంపార్టెంట్ థియరమ్స్ విత్ ప్రూఫ్స్, అంటే ఏవైతే మీ ఎగ్జామ్కి రావచ్చో 4 మార్క్స్ కిందనో 8 మార్క్స్ క్వశ్చన్స్ కిందనో 6 మార్క్ క్వశ్చన్ కిందనో ఏవైతే రావచ్చో అలాంటి టాపిక్స్ అన్ని, అలాంటి థియరమ్స్ విత్ ప్రూఫ్స్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు కనుక చూసుకుంటే థియరమ్స్ ఏవైతే సర్కిల్ చాప్టర్లో ఉన్న థియరమ్స్ అన్నీ బాగా గుర్తుంటాయి. ఆల్ రైట్, అండ్ ఎస్ దిస్ ఇస్ ఫర్ గ్రేడ్ 9th. ఆల్సో స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలో తెలుసా లేదా? ఎస్, తెలుసుండాలి. ఇప్పుడు వరకు తొందరగా లైక్ చేసేసేయండి ఈ వీడియోని. ఆల్సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో రాసి చెప్పచ్చు. మ్యామ్ ఇలాంటి వీడియో చేయండి, దీని మీద వీడియో చేయండి, అలా ఏమన్నా ఉన్నా కూడా మీరు నాకు చెప్పచ్చు. ఆల్సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ స్కూల్ వాట్సాప్ గ్రూప్, ట్యూషన్ గ్రూప్, మీ గ్రూప్లు ఉంటాయి కదా, సో దాంట్లో షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేసేయండి, దాని పక్కనున్న గంటను కూడా కొట్టేసేయండి. ఎప్పుడెప్పుడైతే మేము ఇలాంటి అమేజింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడతామో అప్పుడప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలానే మీరు మా టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వచ్చు, దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. సో ఫస్ట్ థియరమ్ ఏం నేర్చుకోబోతున్నాం? బిఫోర్ వీ స్టార్ట్ ఆఫ్ విత్ థియరమ్స్, ఓకే, థియరమ్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయబోతున్నా. ఏంటి? ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ గైస్, జస్ట్ 1 minute. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ గైస్, థియరమ్స్ అనేది బట్టి కొట్టద్దు. ఎందుకు అంటే చాలా కాన్సెప్చువల్ అది. నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసేది విత్ కాన్సెప్ట్స్ మీకు గుర్తుండాలి. థియరమ్స్ ఇన్ సర్కిల్స్లో మనం ప్రూవ్ చేయాలి అంటే వీఆర్ ఈదర్ యూజింగ్ కాంగ్రుయెన్సీస్ ఆర్ వీ ఈదర్ యూజింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ యాంగిల్స్, రైట్? సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ నాట్ రట్టాఫైయింగ్, యు ఆర్ నాట్ బట్టిఫైయింగ్, యు ఆర్ నాట్ బై హార్టింగ్, కూర్చొని దిస్ యాంగిల్ ప్లస్ దిస్ యాంగిల్ ఇస్ ఈక్వల్ టు దిస్ యాంగిల్, అలా మీరు చెయ్యొద్దు, బట్టి పట్టద్దు. ఓకేనా? చలో, let us get started. The first theorem is on your screens. Equal chords of a circle subtend equal angles at the center. అంటే ఏంటి? ఫస్ట్ మనం దీన్ని అర్థం చేసుకుందాం. ఒక సర్కిల్ తీసుకుందాం, ఒక పెద్ద సర్కిల్ తీసుకుందామా? ఓకే, and this is at the center. Equal chords of a circle subtend equal angles at the center అనేది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఒక కార్డ్ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ ఒక కార్డ్ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు? దీస్ కార్డ్స్ ఆర్ ఈక్వల్ అని వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు. సో వాట్ ఈస్ గివెన్? ఈక్వల్ కార్డ్స్ అంటే ద కార్డ్స్ ఆర్ ఈక్వల్, సబ్టెండ్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ద సెంటర్. అంటే ఈ సెంటర్ నుంచి ఇవి జాయిన్ చేస్తే ఈ సెంటర్ ఏమైపోతుంది? ఓ. సో ఈ సెంటర్ నుంచి ఈ ఎక్స్కి, వైకి, ఏకి, బీకి డ్రా చేస్తే యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయా? ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ? ఒకవేళ కార్డ్స్ లెంత్ ఈక్వల్ ఉంటే కనుక ఈ యాంగిల్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో అవి కూడా ఈక్వల్ టు ఈచ్ అదర్ ఉంటుంది. ఇది ఒకవేళ x డిగ్రీస్ ఉంది అంటే ఇది కూడా x డిగ్రీ అనే ఉంటుంది. ఇప్పుడు దాని ప్రూఫ్ చూసుకుందాం. ఇప్పుడు ఏమి ఇచ్చారు? O is the center of the circle, AB and CD are two equal chords. మనం ఏం ప్రూవ్ చేయాలి? AOB is equal to COD. ఒక థియరమ్, ఒక స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాన్ని యూజ్ చేసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలో మనం కనిపెట్టుకోవాలన్నమాట. ఐమ్ గోనా డిసపియర్ హియర్ సో దట్ యూ కెన్ సీ ద ఫుల్ స్క్రీన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి కదా. AOB అని ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, COD అని ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ AO, BO, CO అండ్ DO ఇవేంటి? ఇవి నథింగ్ బట్ రేడియస్. సో ఇక్కడ AO ఈజ్ ఈక్వల్ టు DO, OC ఈజ్ ఈక్వల్ టు OB అండ్ AB ఈజ్ ఈక్వల్ టు CD. అది ఆల్రెడీ ఇచ్చారు. అంటే ఈ ట్రయాంగిల్స్, మన ఈ 2 ట్రయాంగిల్స్ చూసుకుంటే దే ఆర్ కాంగ్రుయెంట్ బై SSS క్రైటీరియా. నేనేమన్నాను? ఎలాంటి థియరమ్ ఉన్నా సర్కిల్స్లో ఈదర్ కాంగ్రుయెన్సీ యూజ్ చేసుకొని ప్రూవ్ చేసుకుంటున్నాం ట్రయాంగిల్స్ ఫామ్ అవుతుంటే, లేదు అంటే కొన్ని ట్రయాంగులర్ ప్రాపర్టీస్ యూజ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనం కాంగ్రుయెన్సీ యూజ్ చేసాం. సో వీ కెన్ సీ దట్ ద 2 triangles are congruent using
SSS కాంగ్రూయెన్స్ క్రైటీరియా. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ కాంగ్రూవెంట్ అంటే దాని రిమైనింగ్ పార్ట్స్ కూడా ఈక్వలే ఉంటాయి కదా. కాంగ్రూవెన్సీ అంటే ఏంటి? 2 ట్రయాంగిల్స్ని ఒకటి పైన ఒకటి ఇలా మనం పెట్టాము, ఒకటి పైన ఒకటి ఇలా పెట్టాము అంటే అలా అతుక్కుపోయి ఉంటాయి, ఏది ఎక్స్ట్రా ఉండదు అనమాట. దే ఆర్ కోఇన్సైడింగ్ పర్ఫెక్ట్లీ విత్ ఈచ్ అదర్ అనమాట. సో ఇప్పుడు ఏమైంది, ఆ 2 SSS రూల్ తోటి కాంగ్రూయెంట్ కాబట్టి ఆ రిమైనింగ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయొచ్చు. అంటే యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ DOC అని మనం ప్రూవ్ చేయొచ్చు యూజింగ్ CPCT, కాంగ్రూయెంట్ పార్ట్స్, కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రూయెంట్ ట్రయాంగిల్స్. వాళ్ళు అదే కదా మనం ప్రూవ్ చేయమన్నారు. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ద 2 angles are equal. ఈజీ పీజీ. Next theorem. If the angles subtended by the chord of a circle at the center are equal, then the chords are equal. ఫస్ట్ థియరంలో ఏం ప్రూవ్ చేయమన్నారు? యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయమన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఒకవేళ 2 chords ఉండి, any 2 chords of the circle, if they are making same angle at the center, then these 2 chords that are there, they are equal to each other అని అంటున్నారు. ఇక్కడ గివెన్ ఏంటి, ఏమి ఇచ్చారు? యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ COD అని వాళ్ళు ఇచ్చేశారు. మనం ఏం ప్రూవ్ చేయాలి? we have to prove that the chord lengths are equal to each other. The length of the chords are equal to each other if the angles are equal to each other అని మనం ప్రూవ్ చేయాలి. ఆల్ రైట్. నా ఫస్ట్ దానికి ఏం తీసుకుందాం? ఫస్ట్ ఏంటి గివెన్, వాట్ ఈస్ టు ప్రూవ్, ఈ 2 రాయాలి. థియరం రాస్తున్నప్పుడు థియరం స్టేట్మెంట్ రాయండి మీ ఆన్సర్ షీట్లో. దాని కింద ఏంటి గివెన్, వాట్ ఈస్ గివెన్ and what is asked, what is that we have to prove. O is the center of the circle, AD and BC are AB and CD are the chords of the circle, and AOB is equal to COD. ఇవి ఇచ్చేసారు. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఆ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో AB ఇంకా CD ఆ 2 ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. మళ్ళీ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి కదా, సో మళ్ళీ మనం కాంగ్రూయెన్సీ యూజ్ చేయాలి. దిస్ ఇస్ ఈక్వల్ టు దిస్, దిస్ ఇస్ ఈక్వల్ టు దిస్. ఎందుకు? అవన్నీ రేడియస్ కాబట్టి. సో సైడ్ అండ్ ఈ యాంగిల్ ఈక్వల్ అని వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు. సో బై SAS congruence criteria, the 2 triangles are congruent to each other అని మనం ప్రూవ్ చేసాం. సో ఈ థియరమ్స్ ఇస్తే, ఈ 2 కాన్వర్స్ అయినా ఇదైనా, థియరమ్ నెంబర్ 1 ఇంకా సెకండ్ థియరమ్ ఇస్తే మనం ఏం యూజ్ చేసుకుంటున్నాం? we're using congruency. సో ఒకసారి ఆ 2 ట్రయాంగిల్స్ కాంగ్రూయెంట్ అని ప్రూవ్ చేసుకున్నప్పుడు we know that AB is equal to CD. that is corresponding parts of congruent triangles. ఈ రీజన్స్ రాయడం మర్చిపోద్దు బ్రాకెట్స్లో. మీరు OA is equal to OD అంటే ఎందుకు? అది ఎగ్జామినర్కి తెలిసి ఉండాలి కదా. మీకు తెలుసు అని, లేకపోతే ఎక్కడి నుంచో కాపీ చేశారు అనుకుంటారు, లేకపోతే బట్టి కొట్టారు అనుకుంటారు. సో అందుకే బ్రాకెట్స్లో రీజన్ రాయడం మాత్రం మర్చిపోద్దు. ఆల్ రైట్. నెక్స్ట్ థియరమ్ నంబర్ 10.3. The perpendicular from the center of the circle to the chord bisects the chord. ఒక సర్కిల్ తీసుకుంటే, ఒక సెంటర్ తీసుకుందాం, దీనిది ఒక కార్డ్ తీసుకుందాం AB అని. perpendicular from the center to the chord bisects the chord. అంటే వాళ్ళు ఏమి ఇచ్చారు? perpendicular from the center. OM is perpendicular to AB. మనం ఏం ప్రూవ్ చేయాలి? we have to prove that AM is equal to MB అని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ 2 జాయిన్ చేస్తా నేను. ఆల్ రైట్. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయా? మళ్ళీ మనం కాంగ్రూయెన్సీ యూజ్ చేసుకోవచ్చు కదా. లెట్స్ సీ. సో ఫస్ట్ ఏమేమి ఇచ్చారు? వాట్ ఈస్ గివెన్? O is the center, AB is the chord, and OX is perpendicular to AB. పర్పెండిక్యులర్ అని ఇచ్చారు. మనం ఏం ప్రూవ్ చేయాలి? దిస్ OX bisects the chord AB అని ప్రూవ్ చేయాలి. బైసెక్టింగ్ అంటే ఏంటి? డివైడింగ్ ద chord into 2 ఈక్వల్ పార్ట్స్ని బైసెక్టింగ్ అని అంటారు. ఆల్ రైట్. సో మళ్ళీ మనం కాంగ్రూయెన్సీ యూజ్ చేసుకోవాలి. ఏ ట్రయాంగిల్స్లో? ఇన్ ట్రయాంగిల్ AOX అండ్ BOX, ఈ రెండిట్లో చూసుకుంటే యాంగిల్ AXO
ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BXO. ఎందుకు? రెండు ఈక్వల్ టు 90 degrees కాబట్టి. ఈ OA ఈజ్ ఈక్వల్ టు OB. ఎందుకు? బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ది రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కాబట్టి బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. అండ్ ఈ OX ఏదైతే ఉందో దట్ ఈస్ అ కామన్ సైడ్. అంతేనా? సో రైట్ యాంగిల్ hypotenuse side. So by RHS congruence criteria, the two triangles are congruent and manam prove chesesam. Ante corresponding parts will be equal to each other kada. That means AX is equal to XB. How? CPCT. CPCT నేను ఇక్కడ రాసేస్తాను. Corresponding parts of congruent triangles. Alright, so this is CPCT. Okay, next ఇప్పుడు వరకు చేసుకున్న థియరమ్స్ అన్ని మనం ఎలా ప్రూవ్ చేసుకున్నాం? యూజింగ్ కాంగ్రుయెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, ఒకసారి నెక్స్ట్ థియరం చదవండి. ఈ థియరం ముందు ఇప్పుడు నేర్చుకున్న థర్డ్ థియరం తోటి దాని కాన్వర్స్ అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు? ఒక పర్పెండిక్యులర్, ఇఫ్ అ లైన్ డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ టు ద కార్డ్ bisects the chord, then we have to prove that it makes an angle of 90 degrees with the chord. వాళ్ళు ఏమి ఇచ్చారు? వాట్ ఈస్ గివెన్ టు us? ఇట్ ఈస్ గివెన్ దట్ OX bisects the chord AB. ఇది ఆల్రెడీ ఇచ్చేశారు. మనం ఏం ప్రూవ్ చేయాలి? we have to prove that OX is perpendicular to AB. ముందు దాంట్లో ఏంటి? OX is perpendicular to AB అని వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు. మనం ఏం ప్రూవ్ చేయాలి? OX bisects AB అని ప్రూవ్ చేశాం. ఇక్కడ ఏంటి? కాన్వర్స్ అనమాట, ఉల్టా. అంటే OX bisects AB అని వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు. మనం ఏం ప్రూవ్ చేయాలి? OX is perpendicular to AB అని ప్రూవ్ చేయాలి. ఆల్ రైట్, సో మళ్ళీ ఏం గివెన్ ఉంది, ఏం ప్రూవ్ చేయాలి రాసేసుకోవాలి. మళ్ళీ మనం కాంగ్రుయెన్సీతో ప్రూవ్ చేసుకుంటున్నాం. ఎలా? దిస్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ సైడ్, ఎందుకంటే ఇది బైసెక్స్ కదా. OX bisects AB అంటే ఏంటి? OX divides AB into two equal parts. So AX is equal to XB అవుతుంది. సో AX is equal to XB. ఇదేమో కామన్ సైడ్, ఈ రెండేమో రేడియస్. సో దే ఆర్ ఈక్వల్. సో బై SSS congruence criteria, the two triangles are congruent to each other. అంటే ఏంటి? We can prove that angle OXB is equal to angle OXA. ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేసుకున్నాం యూజింగ్ CPCT. కానీ ఈక్వల్ అని ప్రూవ్ చేయొద్దు. మనం ఏం ప్రూవ్ చేయాలి? దే ఆర్ పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలి. సో ఆ రెండు ఈక్వల్ అనుకున్నామా? లెట్ us say they are equal to some y. Now ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే this angle is lying on a straight line. It has a common vertex x and a common arm OX. అంతేనా? అంటే అది లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అవుతాయి కదా. అంటే యాంగిల్ OXA ప్లస్ యాంగిల్ OXB చేస్తే మనకి ఎంత రావాలి? 180 degree రావాలి. బికాస్ దే ఆర్ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. ఎందుకు? దే ఆర్ లైయింగ్ ఆన్ ఎ స్ట్రైట్ లైన్, దే ఆర్ adjacent to each other, they have a common vertex and a common arm. ఓకే, కానీ రెండు ఈక్వల్ అని మనం ఇప్పుడే తీసుకున్నాం కదా, ఈక్వల్ టు y అనుకుందాం కదా. సో y ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 180, 2y ఈజ్ ఈక్వల్ టు 180. ఇక్కడి నుంచి y ఏమొచ్చింది? 180/2 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని మనం ప్రూవ్ చేసాం. ఇది 90 degrees అంటే ఏంటి? OX ఇస్ పర్పెండిక్యులర్ టు AB. ఆ రెండు ఈక్వల్. సో మనం ఇక్కడ ఏం వాడుకున్నాం? మళ్ళీ కాంగ్రుయెన్సీతో ప్రూవ్ చేసుకున్నాం యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని. దాని తర్వాత వి యూజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది యాంగిల్, లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ వాడుకున్నాం. లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ ఏమంటుంది? లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్కి 3 కండిషన్స్ అనమాట. ఫస్ట్ ఏమో దే నీడ్ టు బి అడ్జసెంట్ యాంగిల్స్. ఓకే, దే యాడ్ అప్ టు
180 degrees. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతే అది లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అవుతుంది. అండ్ దే లై ఆన్ ఎ స్ట్రైట్ లైన్. ఓకే, 3 కండిషన్స్. అయితే లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ ఏంటి? దే యాడ్ అప్ టు 180 degrees అని మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ నుంచి మనకి 90 degrees అని వచ్చేసింది. సో OX is perpendicular to AB అని మనం ప్రూవ్ చేసేసుకున్నాం. ఆల్రైట్, నెక్స్ట్, ఈక్వల్ chords of a circle are equidistant from the center అని అంటున్నారు. అంటే ఏంటి? ఒక 2 సర్కిల్స్ తీసుకుందాం, ఒక 2 chords తీసుకుందాం. ఓకే, AB CD అండ్ దిస్ ఇస్ O. O నుంచి M అని పెట్టుకుందాం, N అని పెట్టుకుందాం. వాళ్ళు ఏమంటున్నారు? ఈక్వల్ కార్డ్స్. వాళ్ళు ఏమి ఇచ్చారు? వాట్ ఈస్ గివెన్ టు అస్? దట్ AB ఈజ్ ఈక్వల్ టు CD. ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్ టు అస్. What is that we have to prove? We have to prove that OM is equal to ON అని మనం ప్రూవ్ చేయాలి. అప్పుడే the two chords are equidistant from the center అని అనుకుంటాం, రైట్? సో here let us look at the diagram here. వాళ్ళు ఏమేమి ఇచ్చారు? O is the center of the circle. AB and CD are two equal chords of the circle. That is AB is equal to CD. And OX and OY are perpendiculars and AB and perpendicular to AB and CD. Okay, ఈక్విడిస్టెంట్ అంటే ఎప్పుడైనా పర్పెండిక్యులర్ లైన్స్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఐఎమ్ జస్ట్ జాయినింగ్ OA అండ్ OC విచ్ ఇస్ నథింగ్ బట్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. మనకి ఏం ప్రూవ్ చేయాలి? ఈ OX is equal to OY అని ప్రూవ్ చేయాలి. నా హియర్ ఫస్ట్ OX is perpendicular to AB కదా. అంటే ఏంటి? ఇట్ డివైడ్స్ AB ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. మనం ఇందాకే చేసుకున్నాం అది. సో AX is equal to XB విచ్ ఇస్ హాఫ్ ఆఫ్ AB. అది అలానే పెట్టుకుందాం. సిమిలర్లీ OY is perpendicular to CD కదా. పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద సెంటర్ బైసెక్ట్స్ ద కార్డ్ కదా. అంటే DY is equal to YD విచ్ ఇస్ హాఫ్ ఆఫ్ CD. వచ్చేసిందా? మనకు వాళ్ళు ఏమి ఇచ్చారు? ఈక్వల్ కార్డ్స్. అంటే AB ఈజ్ ఈక్వల్ టు CD అని ఇచ్చారు. దట్ మీన్స్ హాఫ్ ఆఫ్ AB విల్ బీ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ CD కదా. అంటే AX ఈజ్ ఈక్వల్ టు CY అని అనుకోవచ్చా? ఇప్పుడు చూడండి, AB ఈజ్ ఈక్వల్ టు CD, లెట్స్ సే 6 centimeters. సో హాఫ్ ఆఫ్ AB విల్ బీ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ CD కదా, 3 centimeters. సో అలా ఇక్కడ హాఫ్ ఆఫ్ AB ఏముంది? హాఫ్ ఆఫ్ AB ఈజ్ నథింగ్ బట్ AX. వాట్ ఈస్ హాఫ్ ఆఫ్ CD? హాఫ్ ఆఫ్ CD ఈజ్ నథింగ్ బట్ CY. ఆ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ AOX అండ్ ట్రయాంగిల్ COYలో ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేసుకున్నాం. ఆల్ రైట్, ఇది 90 degrees అని మనకి తెలుసు. ఈ రెండు ఈక్వల్ అని మనకి తెలుసు, ఎందుకు? అవి రేడియస్ కాబట్టి. సో బై RHS కాంగ్రువెన్స్ క్రైటీరియా ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రువెంట్ అని మనం ప్రూవ్ చేసుకున్నాం. వన్స్ వీ నో దట్ ద 2 triangles are congruent, then the corresponding parts are equal to each other. అంటే OX is equal to OY. అదే కదా మనం ప్రూవ్ చేయాలి బై CPCT. మళ్ళీ మనం ఇక్కడ ఏం వాడుకున్నాము? బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఫస్ట్ ఇక్కడ మనం ఆ ముందు థియరం యూజ్ చేసుకున్నాం. ఏంటది? పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద సెంటర్ టు ద కార్డ్ బైసెక్ట్స్ ద కార్డ్. సో ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి ఇట్ ఈస్ బైసెక్టింగ్ ద కార్డ్. ఇది ఒకటి థియరం వాడుకున్నాం. దాని తర్వాత మనం కాంగ్రువెన్సీ యూజ్ చేసుకొని వీ హ్యావ్ ప్రూవ్ దట్ 2 ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద సెంటర్. ఇది మనం ప్రూవ్ చేసుకున్నాం. ఈజీయా ఇప్పుడు? నెక్స్ట్, chords equidistant from the center of a circle are equal in length. అంటే ఏంటి? వాళ్ళు ఏమి ఇచ్చారు? ఒక నిమిషం. ఇది సెంటర్, ఇది ఒక కార్డ్ AB, ఇది ఒక కార్డ్ CD. వాళ్ళు ఏమి ఇచ్చారు? సెంటర్ కదా, ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ MN అని పెట్టుకుందాం. ఇది O. ఏమిచ్చారు? OM ఈజ్ ఈక్వల్ టు ON అని ఇచ్చారు. మనం ఏం ప్రూవ్ చేయాలి? ద కార్డ్స్ ఆర్ ఆల్సో
ఈక్వల్ టు ఈచ్ అదర్ ఇన్ లెంత్ అని ప్రూవ్ చేయాలి. సో సి ఈజ్ ద సేమ్ ఇందాకలాగానే, లెట్ మీ డిసపియర్, ఇందాకలాగానే ఓఏ ఇంకా ఓడి జాయిన్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అని ప్రూవ్ చేయాలి. ఆల్ రైట్. సో నా ఇది పర్పెండిక్యులర్ అని మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఎందుకంటే దట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ద కార్డ్. ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఏఓఎక్స్ మళ్ళీ ఆర్హెచ్ఎస్తో ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రూవెంట్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత మనకేం తెలుసు? ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డివై అని మనకి తెలుసు, సిపిసిటి. నౌ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డివై అన్నప్పుడు మనకి ఇది పర్పెండిక్యులర్ అని ఆల్రెడీ తెలుసు కదా, ఈ రెండు ఈక్వల్ అని మనకి ఇప్పుడు మనం సిపిసిటితో ప్రూవ్ చేసుకున్నాం. అగైన్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద సెంటర్ బైసెక్ట్స్ ద కార్డ్, అంతేనా? అంటే ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏవై, ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్బి అవుతుంది కదా, అంటే ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏబి బై 2 అని అనుకోవచ్చా? అంటే ఏబి ఎంత అవుతుంది? 2 ఇంటూ ఏఎక్స్. సిమిలర్లీ ఇక్కడ ఏంటి? వి నో దట్ సిడి ఇజ్ ఈక్వల్ టు 2 times డివై, అంతేనా? ఎందుకు అంటే ఈ రెండు కూడా ఈక్వల్ కాబట్టి. సో సిడి ఈజ్ ఈక్వల్ టు 2 times డివై. ఈ రెండిట్లో నుంచి మనకు ఆల్రెడీ తెలుసు ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డివై అని. దట్ ఇంప్లైస్ 2ay ఈజ్ ఈక్వల్ టు 2dy అని అనుకోవచ్చా? ఆర్ 2ax ఈజ్ ఈక్వల్ టు 2ax ఈజ్ ఈక్వల్ టు 2dy. ఐఎమ్ మల్టిప్లయింగ్ విత్ 2 ఆన్ బోత్ ద సైడ్స్. అంటే వాట్ ఈస్ 2ax? మనకు ఆల్రెడీ తెలుసు 2ax ఇస్ నథింగ్ బట్ ఏబి, 2dy ఇస్ నథింగ్ బట్ సిడి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. అదే ప్రూవ్ చేయమన్నారు. నాకు తెలుసు చాలామందికి ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది అని. సో ఐఎమ్ గోన్ టు రిపీట్ దిస్ అగైన్. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రూవెంట్ అని మనం ప్రూవ్ చేసుకున్నాం. ఇది అర్థమైంది కదా అందరికీ? నౌ దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ హెవ్ ఆల్రెడీ లెర్న్డ్. నౌ బై ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? కార్డ్స్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ అని మనం ప్రూవ్ చేయాలి. కానీ ఈ ఓఎక్స్ ఏదైతే ఉందో ఈజ్ ఆల్రెడీ పర్పెండిక్యులర్ టు ఏబి అని మనకి తెలుసు కదా. దట్ ఇంప్లైస్ ఓఎక్స్ బైసెక్ట్స్ ఏబి. ఇందాక థియరంలో నేర్చుకున్నాం. అంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్బి. ఆల్ రైట్. అంటే ఏంటి? ఏబి ఈజ్ ట్వైస్ ఆఫ్ ఏఎక్స్ అని అనుకోవచ్చు కదా. ఏబి ఈజ్ ట్వైస్ ఆఫ్ ఏఎక్స్. అంటే ఏఎక్స్ ప్లస్ ఏఎక్స్ చేస్తే ఏబి వస్తుంది. ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బిఎక్స్ కదా. సో ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏబి అయినప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు 2ax అవుతుంది. అలానే సిడి ఈజ్ ఈక్వల్ టు 2dy అని అనుకుంటున్నాం. మనం ఇక్కడి నుంచి ఇక్కడ ఆల్రెడీ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డివై అని ప్రూవ్ చేసామా? అంటే 2ax ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 2dy కదా, మల్టిప్లయింగ్ విత్ 2 ఆన్ బోత్ ద సైడ్స్. కానీ 2ax అంటే ఏంటి? ఏబి. 2dy అంటే ఏంటి? సిడి. సో వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. అంటే ఏమైపోయింది ఇక్కడ? ద కార్డ్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ అని మనం ప్రూవ్ చేసుకున్నాం. ఆల్ రైట్. నెక్స్ట్ థియరం ఒకసారి చదువుకోండి. The angle subtended by an arc at the center is double the angle subtended by it at any point on the remaining part of the circle. ఈ థియరంని ప్రూవ్ చేయడానికి మనకి రెండు కేసులు ఉన్నాయన్నమాట. వీ విల్ టేక్ 2 cases టు ప్రూవ్ దిస్ థియరం. ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారు? అ సర్కిల్ విత్ సెంటర్ ఓ, ఆర్క్ పిక్యూ, ఇది ఓకే, subtends an angle POQ at the center and PAQ is at the remaining part of the circle. ఓకే, అది ఒక రిఫ్లెక్స్ యాంగిల్ కూడా ఉండొచ్చు. అలా రెండు పార్ట్స్ ఉన్నాయి. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? POQ is twice PAQ అని ప్రూవ్ చేయాలి. రెండిటి కేసులో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ POQ is twice PAQ. సో ఇప్పుడు మనం ఒక చిన్న కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. ఏంటి? ఐఎమ్ జాయినింగ్ OA and extending it till B. Joining OA and extending it till B. 2 cases. So first we will 2 general cases చూసుకున్నాం కదా. కేస్ నెంబర్ 1 తీసుకుందాం. కేస్ నెంబర్ 1 ఓకే. ఇప్పుడు కేస్ నెంబర్ 1లో ఏంటి? ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. AOP ట్రయాంగిల్ తీసుకుంటే ఓకే, AOP ట్రయాంగిల్ తీసుకుంటే
ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓఏ అవుతుంది. ఎందుకు? ది ఆర్ ది రేడియస్. నా ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అంటే ది యాంగిల్స్ ఆపోజిట్ టు దెమ్ ఆర్ ఆల్సో ఈక్వల్ టు ఈచ్ అదర్ కదా, బికాస్ యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. సో బై ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఆఫ్ అ ట్రయాంగిల్, యాంగిల్ BOP, I'm going to color that in blue. Angle BOP అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు దిస్ ప్లస్ దిస్, అంతేనా? కానీ రెండు ఈక్వల్ కదా, సో యాంగిల్ BOP ఈజ్ ఈక్వల్ టు 2 times యాంగిల్ OAP. ఇది x, ఇది x అనుకుంటే BOP ఎంత అవుతుంది? x ప్లస్ x 2x అవుతుంది. సో ట్వైస్ యాంగిల్ OAP, దాన్ని అలానే పెట్టుకుందాం. సిమిలర్లీ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ ఇన్ ట్రయాంగిల్ AOQ. AOQలో కూడా ఎక్స్టీరియర్ యాంగిల్ BOQ ఉందా? ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్ అవుతుంది. సో యాంగిల్ BOQ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ AOQ ప్లస్ యాంగిల్ OQA. కానీ ఆ రెండు ఈక్వల్ టు ఈచ్ అదర్, సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ ట్వైస్ ఆఫ్ యాంగిల్ OAQ. ఆల్ రైట్, ఈ రెండు అయిపోయిందా? నౌ లెట్ us యాడ్ దోస్ టూ యాంగిల్స్. అంటే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్లస్ దిస్ ఎక్స్టీరియర్ యాంగిల్ యాడ్ చేసుకుందాం. దిస్ ప్లస్ దిస్ అవుతుంది. సో BOP ప్లస్ BOQ ఈజ్ ఈక్వల్ టు 2 times PAO or OAP ప్లస్ 2 times OAQ. ఆల్ రైట్, ఇప్పుడు ఇదంతా ఏమైపోతుంది? BOQ ప్లస్ POQ, ఇట్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్ POQ. ఈ మొత్తం యాంగిల్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 కామన్ తీసి ఈ రెండు యాడ్ చేస్తే PAQ అని వస్తుంది. సో POQ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ది యాంగిల్ PAQ అని మనం ప్రూవ్ చేసేసుకున్నాం. వాట్ డిడ్ వి యూజ్ హియర్? వి యూజ్డ్ angle exterior angle property of a triangle, and we also used that angles opposite to equal sides are equal to each other. ఈ రెండు మనం యూజ్ చేసుకున్నాం. నౌ కేస్ నంబర్ 2. చూడ్డానికి ఏదో పెద్దగా ఉంటుంది కానీ ఇంత ఈజీ అనమాట దీన్ని ప్రూఫ్. ఇప్పుడు సేమ్ వీఆర్ గోయింగ్ టు డూ ద సేమ్ థింగ్ హియర్. ఇప్పుడు వీఆర్ టేకింగ్ యాంగిల్ PAO APO లేకపోతే PAO ఏదన్నా ఒకటే, ఈ రెండు రేడియస్ అయిపోతుంది. అంటే దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్. మళ్ళీ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ వాడితే మనకేమొస్తుంది? యాంగిల్ BOP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ OPA ప్లస్ యాంగిల్ OAP. కానీ OPA అండ్ AOP రెండు ఈక్వల్ కదా, సో ఐ రైట్ ఇట్ యాజ్ ట్వైస్ ఆఫ్ యాంగిల్ OAP. నేను ట్వైస్ ఆఫ్ యాంగిల్ OAPA ఎందుకు రాస్తున్నా? ఎందుకంటే అది మనం ప్రూవ్ చేయాలి కాబట్టి, వీ హ్యావ్ టు యూజ్ దట్ ఇన్ ద ప్రూఫ్ కాబట్టి. అలానే ఈ ట్రయాంగిల్లో, ద సెకండ్ ట్రయాంగిల్లో కూడా యాంగిల్ BOQని నేను యాంగిల్ OQA ప్లస్ యాంగిల్ OAQ అని వాడుకోవచ్చా? ఇప్పుడు BOQ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ యాంగిల్ OAQ అయిపోతుంది. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే ఈ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే BOP అంటే ఇది ప్లస్ BOQ అంటే ఇది, BOP ప్లస్ BOQ అంటే దిస్ యాంగిల్ POQ. ఓకే, దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ OAP ప్లస్ ట్వైస్ ఆఫ్ OAQ. 2 కామన్ తీస్తే OAP ప్లస్ OAQ ఏమవుతుంది? PAQ. ట్వైస్ ఆఫ్ PAQ అని మనం ఆల్రెడీ కనుక్కున్నాం. కానీ ఇది రిఫ్లెక్స్ యాంగిల్ కదా, సో 360 మైనస్ AOP అని కూడా పెట్టుకోవచ్చు. కానీ యూ కెన్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దిస్ విల్ ఆల్సో ఫెచ్ యూ మార్క్స్. కానీ ఇంత ఇంపార్టెంట్ థియరం, చాలా చాలా ఇంపార్టెంట్ థియరం, మనం ఇది ఎన్నో ప్రాబ్లమ్స్లో కూడా వాడుకుంటాం. దీన్ని ఎప్పుడైనా ఈ 2 కేసెస్లో ప్రూవ్ చేయండి. ఒకటే కేసులో చేస్తే కూడా మార్క్స్ వస్తాయి, బట్ నాట్ ద ఫుల్ మార్క్స్. ఆల్ రైట్,
నెక్స్ట్, యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ ఈక్వల్. అంటే ఏమంటున్నారు, ఇది సెగ్మెంట్, ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడి నుంచి ఇక్కడ ఒక యాంగిల్. ఈ రెండు యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లయింగ్ ఇన్ ద మేజర్ సెగ్మెంట్ ఏబీ కదా. సో దే ఆర్ టెల్లింగ్ దట్ ద టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ అని మనం ప్రూవ్ చేయాలి. వాళ్ళు ఏమి ఇచ్చారు, ఓ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, పీక్యూ ఒక కార్డ్ అనుకుందాం, ఓకే, పాయింట్స్ పీ అండ్ క్యూ, సబ్టెండ్ యాంగిల్స్ పిఏక్యూ అండ్ పిబిక్యూ, ఓకే, A and B are respectively the points on the circle. మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ PAQ is equal to PBQ అని మనం ప్రూవ్ చేయాలి. లెట్ మీ డిసపియర్ హియర్, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐమ్ కవరింగ్ ద స్క్రీన్. సో ఇప్పుడు ఏంటి, కార్డ్ PQ సబ్టెన్స్ యాంగిల్ POQ at the center, అంతేనా? ఆల్ రైట్. కానీ వాట్ డు వి నో అబౌట్ ద థియోరమ్, ఇప్పుడే నేర్చుకున్నాం ప్రూఫ్ ఏంటి, angle at the center is double the angle at any point of the circle. Antena, angle subtended at this by an arc at the center is double the angle subtended at any point. Ante ee POQ is equal to 2 times PAQ. POQ is equal to 2 times PAQ. అలానే POQ is equal to 2 times PBQ కూడా అవుతుంది. ఆల్ రైట్. ఇప్పుడు POQ is equal to POQ కదా, అంటే ఇక్కడ రెండు నుంచి ఏమొస్తుంది, ట్వైస్ ఆఫ్ PAQ is equal to ట్వైస్ ఆఫ్ PBQ, అంటే PAQ is equal to PBQ. నా ఇదే థియోరమ్ ఒకవేళ మనకి 8 మార్క్స్ కనుక వచ్చిందంటే, లాంగ్ మార్క్కి వచ్చిందంటే, ఈ థియోరమ్ ఏదైతే ఉందో దీని ప్రూఫ్ కూడా మనం రాయాలి. 2 మార్క్స్కి వచ్చిందనుకో, ఆ స్టేట్మెంట్ ఒక్కటి రాస్తే చాలు. ఫ్రమ్ ద థియోరమ్ 10.8 అని రాసి అక్కర్లేదు. ఫ్రమ్ థియోరమ్ an angle subtended by an arc at the center is double the angle subtended at any point on the arc. ఇది మనం రాసుకుంటే చాలు. 8 మార్క్స్ కనుక వచ్చిందంటే ఈ స్టేట్మెంట్ కూడా రాయాలి. ఈ స్టేట్మెంట్కి ఏవైతే 2 ప్రూఫ్లు ఉన్నాయా అది కూడా చేయాలి. దాని తర్వాతనే మనం ఇది రాయొచ్చు, దట్ POQ is twice of PAQ and POQ is twice of PBQ అని మనం రాయొచ్చు. Without proving the above 10.8 theorem, you cannot move forward if you get that for 8 marks. Okay, 2 మార్క్స్కి వచ్చిందనుకో స్టేట్మెంట్ రాసేసేయండి, ప్రూఫ్ రాసేసేయండి, అయిపోయిందా? నెక్స్ట్, the sum of either pair of opposite angles of a cyclic quadrilateral are 180. అంటే cyclic quadrilateral అంటే ఏంటి? Cyclic quadrilateral is a quadrilateral where all the 4 vertices are lying on the circumference of the circle. దీన్ని మనం cyclic quadrilateral అని అంటాం. వాళ్ళు ఏం ప్రూవ్ చేయమంటున్నారు, ఈచ్ సమ్ ఆఫ్ ఈదర్ పేర్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ cyclic quadrilateral, opposite angles of a cyclic quadrilateral are 180. అంటే యాంగిల్ P ప్లస్ యాంగిల్ R 180 అని ప్రూవ్ చేయాలి, యాంగిల్ Q ప్లస్ యాంగిల్ S 180 అని మనం ప్రూవ్ చేయాలి. సో ఐమ్ గోనా డిసపియర్ హియర్. ఇప్పుడు ABCD is a cyclic quadrilateral with the center O. ఇక్కడ మన సెంటర్ ఉంది O. Okay, all right. Now we have to prove that angle BAD plus BCD, basically angle A plus angle C is equal to 180 and prove cheyali. Alane angle B plus angle D is equal to 180 and manam prove cheyali. All right. Now I am going to construct radius OA, OB, OC and OD. All right. And I am going to name this angle as 1, this angle as 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, నౌ దీంట్లో 4 కేసెస్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఒక్కొక్క కేసు చూద్దాం. ఫస్ట్ కార్డ్ AB తీసుకుందాం. ఇప్పుడు కార్డ్ ABని జాగ్రత్తగా చూస్తే ఇట్ ఈస్ మేకింగ్ దిస్ యాంగిల్ అండ్ ఇట్ ఈస్ మేకింగ్ దిస్ యాంగిల్, అంతేనా? ఇట్ ఈస్ మేకింగ్ యాంగిల్ 5 and it is making angle 8.
యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8. ఎందుకు? యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. సో యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8. ఇప్పుడు కార్డ్ బీసీ తీసుకుందాం. కార్డ్ బీసీ తీసుకుంటే ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ హియర్ అండ్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ హియర్. అంటే యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6 అయిపోయింది. సిడి కార్డ్ తీసుకుంటే ఇట్స్ మేకింగ్ అన్ యాంగిల్ హియర్ అండ్ అన్ యాంగిల్ హియర్. సో యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. అన్నిటికీ రీజన్ ఏముంది? యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. సిమిలర్లీ ఏడి తీసుకుంటే ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ దిస్ యాంగిల్ 3 అండ్ ఇట్ ఈస్ మేకింగ్ యాంగిల్ 7. సో యాంగిల్ 7 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 కూడా ఉంది. అంటే యూజింగ్ ఆల్ ఆఫ్ దిస్ ఇది సైడ్న పెట్టుకుందాం. ఇది ఒక సైక్లిక్ క్వాడ్రిలాటరల్ కదా. సో సైక్లిక్ క్వాడ్రిలాటరల్ అంటే ఏంటి? వెన్ ఐ యాడ్ ఆల్ ది యాంగిల్స్ ఆఫ్ అ క్వాడ్రిలాటరల్ ఏమవ్వాలి? ఇట్ హ్యాస్ టు బీ ఈక్వల్ టు 360 degrees. అంతేనా? ఇట్ డెఫినెట్లీ హ్యాస్ టు బీ 360 degrees కదా. కానీ యాంగిల్ ఏని ఎలా రాసుకోవచ్చు? యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2. సో యాంగిల్ ఏని నేను యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 అని రాసుకుంటా. యాంగిల్ బీని ఎలా రాసుకోవచ్చు? 3 ప్లస్ 4, యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4, యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 6, యాంగిల్ 7 ప్లస్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ టు 360 degrees అని వాళ్ళు ఆల్రెడీ తెలుసు మనకి, ఎందుకంటే అది క్వాడ్రిలాటరల్ కాబట్టి. కానీ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6 కదా. అంటే 2 times యాంగిల్ 1 అని రాసుకుంటాం. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 1. నెక్స్ట్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. సో 2 times యాంగిల్ 4, 2 times యాంగిల్ 2. అలానే 2 times యాంగిల్ 3. ఎందుకు? యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 7 కాబట్టి. అంతేనా? ప్లస్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 8. సో 2 times యాంగిల్ 5. సో ఈజ్ ఈక్వల్ టు 360 degrees. 2 కామన్ తీసేసుకుంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 5. నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. లేకపోతే యాంగిల్ 1 ప్లస్ 2 ప్లస్ 7 ప్లస్ 8 అని ఉంది ఇక్కడ. మనం ఇక్కడ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 5 అని రాసుకున్నాం. ఎలా రాసుకున్నా ఒకటే. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ అగైన్. ఇదేమో యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అండ్ యాంగిల్ డి. ఆల్ రైట్, ఈజ్ ఈక్వల్ టు 360. Now angle 1 plus 2 plus 7 plus 8 plus 3 plus 4 plus 5 plus 6. ఎందుకు రాసుకున్నాం? యాంగిల్ 1 plus 2 plus 7 plus 8 ఆపోజిట్ యాంగిల్స్ తీసుకున్నాం. 3 plus 4 plus 5 plus 6. అందుకే ఇవి ఒక బ్రాకెట్స్లో పెట్టుకున్నాం, ఇవి ఒక బ్రాకెట్స్లో పెట్టుకున్నాం. బట్ వీ ఆల్రెడీ నో దట్ దీస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు దీస్ యాంగిల్స్. యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6. మనం ఇందాక ఇక్కడ నేర్చుకున్నాం కదా. Angle 1 is equal to angle 6. So instead of writing angle 6, I have written angle 1. Angle 5 is equal to angle 8. Angle 4 is equal to angle 2. Angle 3 is equal to angle 7. So నేను అలా రాసుకున్నా. ఇప్పుడు ఏమైపోయింది? angle 1 plus angle 1. 2 times angle 1. 2 times angle 2. 2 times angle 3. 2 times angle 7. 2 times angle 8 is equal to 360 అని వచ్చింది. ఈ 2 అటువైపు పంపించుకుంటే 360/2 180 అయిపోతుంది. అంటే ఏమైంది? యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 7 ప్లస్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ టు 180 అయిపోయింది. కానీ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్ ఏ కదా. యాంగిల్ 7 ప్లస్ యాంగిల్ 8 ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్ సి. దట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. మనం ఏం ప్రూవ్ చేసాం ఇప్పుడే? ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ అ సైక్లిక్ క్వాడ్రిలాటరల్ ఆర్ adding up to 180 degrees and prove చేసాం. Similarly, we can prove that angle ABC is equal to angle angle ABC plus angle ADC is equal to 180 degree అని మనం ప్రూవ్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా మనం ఏం వాడాం ఇక్కడ? we have used the concept that angles in the same segment are equal to each other. సర్కిల్స్లో ఎలాంటిది కూడా ప్రూవ్ చేయాలి అంటే థియరం ఈదర్ కాంగ్రూవెన్సీ యూజ్ చేస్తున్నాం, లేకపోతే ప్రాపర్టీస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అయినా, ప్రాపర్టీ ఆఫ్ దాన్ని ఏమంటారు యాంగిల్స్ అయినా యూజ్ చేస్తున్నాం, లేకపోతే ఎగ్జిస్టింగ్ థియరమ్స్ ఏవైతే మనం నేర్చుకున్నామో అది మనం ప్రూవ్ చేస్తున్నాం. అంతేనా? సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. సో నేను ఈ నోట్స్ ఏదైతే ఉందో
ఈ నోట్స్ ఏవైతే ఉన్నాయో, థియోరమ్స్ ఏవైతే ఉన్నాయో నేను పీడిఎఫ్ లాగా మా టెలిగ్రామ్ ఛానల్లో పంపించేస్తాను. సో మీరు ఒక్కసారి మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవుతే దట్స్ ఇట్, యూ విల్ బీ ఏబుల్ టు యాక్సెస్ టు ఎనీ ఆఫ్ అవర్ నోట్స్. ఎలా జాయిన్ అవ్వచ్చు అంటే, నా సెషన్స్ ఏదైనా సెషన్ తీసుకోండి, దాని డిస్క్రిప్షన్లో ఇక్కడ జాయిన్ అవర్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అని ఉంది కదా, క్లిక్ చేసేస్తే యూ విల్ జాయిన్ అవర్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్. అలానే గ్రేడ్ 9th వాళ్ళకి మ్యామ్ సర్కిల్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేయండి అని అడుగుతారు, నాకు తెలిసి ఇప్పుడు చాలామంది, నాకు తెలుసు, కానీ నేను ఆల్రెడీ చేసేసా. మీరు ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి గ్రేడ్ 9th వెళ్తే చూసుకుంటే లైన్స్ అండ్ యాంగిల్స్, స్టాటిస్టిక్స్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలాటరల్, సెట్స్, ఎలిమెంట్స్ ఆఫ్ జియోమెట్రీ, సర్ఫేస్ ఏరియా రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హౌ వెల్ డూ యూ నో యువర్ మ్యాథ్స్ ఫార్ములాస్, సర్కిల్స్, ఇదో కనిపిస్తుందా, సర్కిల్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, ఈ 3 పార్ట్స్లోనూ కూడా నేను నీట్గా క్లియర్ కట్గా విత్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చేశాను అనమాట. సో థియరమ్స్ ఎలా ప్రూవ్ చేసుకోవాలి, వాట్ డూ ఐ మీన్ బై దట్ అన్నీ నేను చేశాను, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కూడా నేను చేశాను. సో ఈ 3 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో సర్కిల్వి, ప్లీజ్ ఒక్కసారి అవి చూసుకోండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. అలానే మా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ ఏదైతే ఉందో ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఏదైతే ఉందో దాన్ని కూడా కొట్టేసేయండి. ఈ సర్కిల్స్ అనే కాదు, ఆల్ సర్కిల్స్ థియోరమ్స్ ఉన్నాయి, దాని ప్రూఫ్స్ ఉన్నాయి, రియల్ నంబర్స్, ప్రాబబిలిటీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రాబబిలిటీ, బేసిక్స్ ఆఫ్ లాగరిథమ్స్, 15 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ రియల్ నంబర్స్, ఇవన్నీ ఆల్రెడీ చెప్పేశాను. ఆల్ రైట్, సో వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు డూ, యూ సింప్లీ హ్యావ్ టు గో చెక్అవుట్ అవర్ ఛానల్. ఆల్ రైట్, సో ఇప్పుడైతే మీకు ఇవన్నీ అర్థమైపోయి ఉంటుంది కదా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. అలానే ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్ యూస్ చేసుకొని మీకు ఎలాంటి వీడియో కావాలో అది కూడా రాసేయండి. అండ్ ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొత్తడం మాత్రం మర్చిపోద్దు. ఆల్ రైట్, సో దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ హరిప్రియ సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు కీప్ స్మైలింగ్.